జగను ఇంతకుముందు తన అధికారంలో ఉన్నప్పుడు 13 ఏది 1,35,000 జాబ్స్ ఇచ్చాడు. డైరెక్ట్‌గా సచివాలయాల్లో. వాళ్ళందరికి 15,000 పడేసాడు. ఆళ్ళ మొహాన 18,000 పడేసారు. తర్వాత పర్మనెంట్ కూడా అయ్యారు వాళ్ళు. జగన్ టైంలో. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ఉద్యోగికి రానంత వేగంగా ఆళ్ళు పర్మనెంట్ అయ్యారు. కానీ వాళ్ళు ఆళ్ళని ఏడిపించుకు తింటున్నారు. అదే సందర్భంలో అదేది రైతు భరోసా కేంద్రాల పేరుతోనో లేకపోతే గనక హాస్పిటళ్ళ పేరుతోనో జాబులు ఇచ్చాడు అతను. ఇక ఔట్ సోర్సింగ్ పరంగా చూసుకున్నప్పుడు ఆ మద్యం దుకాణాలా లేకపోతే వాలంటీర్లా ఇట్లాంటివి ఇచ్చారు. 6,00,000 దాకా టోటల్‌గా కనబడతాయి. అది పదే పదే చెప్పుకుంటుంటే జగన్ మందుల షాప్‌లో పనిచేయడం కూడా ఉద్యోగమేనా ఇట్లాంటివి చెప్పుకొచ్చాము బానే ఉంది. ఇప్పుడు మేమొచ్చాక అసలు ఉద్యోగాలన్నీ గాడిన పెట్టామంటూ నిన్న చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు. ఏంటయ్యా అంటే 6,28,000 ఉద్యోగాలు ఇచ్చేసారట. దాదాపు 2.5 లక్షల దాకా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారట. ఎక్కడి నుంచి ఇచ్చారు? ఆయన ఒక 16,000 ఏమో డీఎస్సీ చేశారు. ఆ తర్వాత 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగాలు లక్షల్లో ఎక్కడి నుంచి ఇచ్చేశారు? లేకపోతే ప్రైవేటుది 6,28,000 ఉద్యోగాలు ఇచ్చేసారట. భారతదేశంలో అత్యధిక నిరుద్యోగిత ఆంధ్రప్రదేశ్‌లోనే 2025 లెక్కల ప్రకారం అన్నటువంటిది రాజ్యసభలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క. అట్లాంటిది ఇక్కడ జనమందరూ పండగ చేసేసుకుంటున్నారని చెప్తున్నారు. జగన్ చెప్పింది తప్పైతే చంద్రబాబు చెప్పింది తప్పవుతది. చంద్రబాబు చెప్పింది తప్పైతే జగన్ చెప్పింది తప్పవుతది అనేటటువంటి జనం ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు విపరీతంగా ఇచ్చేసాం. ప్రైవేట్ ఉద్యోగాలు ఎగబడి వచ్చేస్తున్నాయి. వాతావరణం అంతా మారిపోయిందని చెప్తున్నది నిజమేనా? ప్రజలు తేల్చాలా?